నరసింహారెడ్డి గారు, మనం చూస్తున్నాం ఇక్కడ మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు పైన రకరకాల విమర్శలు, ఆరోపణలు, చివరికి కమిషన్లు, సిబిఐ విచారణ వరకు కాంగ్రెస్ సర్కార్ తీసుకెళ్లిన సందర్భం. ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించిన తాగునీటి అవసరాల కోసం చేపడుతున్న గోదావరి ప్రాజెక్టు కావచ్చు, మూసీ ప్రక్షాళన పేరిట చేపడుతున్న ప్రాజెక్టు కూడా చివరికి కాంగ్రెస్ సర్కార్కు అదే కాళేశ్వరం దిక్కైన సందర్భం ఈరోజు కనిపిస్తోంది. కాళేశ్వరంలో కీలకమైన మల్లన్న సాగర్ నుంచి దాదాపు 20 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోసి ఈ రెండు ప్రాజెక్టులు చేపట్టాలనే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన. ఈరోజు ముఖ్యమంత్రి దీనికి శంకుస్థాపన కూడా చేయబోతున్నారని చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? ఇప్పటివరకు కాళేశ్వరంపై బురద జల్లి చివరికి ఆ ప్రాజెక్ట్ పైన ఆధారపడిన అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఎన్నికల ముందు నుంచే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్తో పాటు ఒక సూడో ఇంటలెక్చువల్ గుంపు తయారైపోయింది. కేసీఆర్ మీద వ్యతిరేకత, కాళేశ్వరం మీద వ్యతిరేకత, ఒక గుంపు. ఆయన కోదండరాం కావచ్చు, ఆకులూరి మురళి కావచ్చు, పేర్లు కూడా చెప్తున్నారు, నాకేం భయం లేదు. ఇట్లాంటి దరిద్రపు కొట్టు ఇంటలెక్చువల్స్ అంతా జమ అయిపోయి ఇది ఒక దుష్ప్రచారం మొదలుపెట్టింది. దానికి ఆయన గుంపు వేసి రేవంత్ రెడ్డి ఇక అప్పుడు ఏం తీసుకున్నారో, పదవులు ఏమి ఇస్తున్నారో, ఏమైందో మనకు తెలియదు. మొదటి నుంచి కూడా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అని ఒక ప్రచారం చేసి ఆ ప్రాజెక్టు 90 వేల కోట్లు పెడితే కూడా 1,00,000 కోట్ల అవినీతి అని మొదలుపెట్టిన వాళ్ళు చివరికి అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసినారు. ఇప్పటికి కూడా నేను అడుగుతున్నది ఏంటంటే, కాళేశ్వరం అంటే మీరు కేవలము మేడిగడ్డ, అన్నారం, సుందిలా అని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నువ్వు ఇన్నిసార్లు ప్రెస్ మీట్ను పెట్టినావు కదా, నీకు సోయి ఉంటే, నీకేమైనా సిగ్గుంటే అసలు కాళేశ్వరం అంటే ఏందో చెప్పమానండి రాజుగారు. కాళేశ్వరం అంటే ఏంది? ఇది ఒక సమూహము, బ్యారేజీల సమూహము, టన్నళ్ల సమూహము, ఈ రిజర్వాయర్ల సమూహము, ఇంటేక్ వెల్స్ సమూహము, గ్రావిటీ కెనాల్ సమూహం అనేది మీరు తెలిసి ప్రజలను మోసం చేయలేదు. ఇప్పుడు కూడా చేస్తున్నారు మీరు. ఈరోజు కాళేశ్వరం అంటే తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 ఇంటేక్ వెల్స్, 203 కిలోమీటర్ల టన్నల్, 1,500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 240 టీఎంసీలు, 140 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వాయర్స్. నేను వేసే సూటి ప్రశ్న ఏంటంటే, ఈరోజు మీరు మూసీ రీజనరేషన్ కోసం కానీ, తాగునీటి కోసం కానీ మీరు తరలిస్తామంటున్న 20 టీఎంసీలు మల్లన్న సాగర్ నుంచి, మల్లన్న సాగర్ అనేది మేము చెప్తున్న 15 రిజర్వాయర్లు ఒకటా కాదా? మీరు మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు 8,000 కోట్లు పెట్టి, 7,700 కోట్లు పెట్టి అలా మీరు ఏదైతే శంకుస్థాపనలు చేయడానికి పోతున్నారో ముఖ్యమంత్రి గారు, అది కాళేశ్వరంలో భాగమా కాదా మీరు చెప్పాలి. నిన్న కాక మొన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో మీరు పోయి గంధమల్ల రిజర్వాయర్కి ఎక్కడైతే మీరు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసినారో, ఆ గంధమల్ల రిజర్వాయరు ఎక్కడి నుంచి గంధమల్ల రిజర్వాయర్కి నీళ్ళు వస్తున్నాయో మీరు చెప్పాలి. ఓకే, మీరు ఎల్లంపల్లి నుంచి మోటార్లు ఎత్తిపోసిన బాహుబలి మోటార్లు కాళేశ్వరంలో భాగం కాదా మీరు చెప్పాలి. దాదాపు మీరు ఒక కొన్ని టీఎంసీల నీళ్లను రోజు ఆన్ చేసి దాదాపు 10,000 క్యూసెక్లు ఇవాళ మొత్తం తీసుకొచ్చి మిడ్మానేర్లు ఎక్కడైతే పోస్తున్నారో ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు అంతకుముందు కనెక్షనే లేదు. ఆ మోటార్లు ఆన్ చేసి ఆ టన్నెల ద్వారా తీసుకొచ్చి ఇవాళ మిడ్మానేర్లు పోస్తున్నారు. 15 రిజర్వాయర్లలో అత్యంత కెపాసిటీ 50 టీఎంసీల కెపాసిటీ గల పెద్ద రిజర్వాయరు మల్లన్న సాగర్. మీరు అధికారంలో లేనప్పుడన్న మాటలు వేసిన కేసులు మల్లన్న సాగర్ మీద దరిదాపు 200 కేసులు వేసినారు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ సందర్భంగా సిపిఎం వాళ్ళని కూడా నేను తప్పుపడుతున్నాను. మీరు కాంగ్రెస్ తోకబట్టుకొని పోకండి మిత్రులారా. యూరియా కొరత మీద మీ పార్టీ మాట్లాడదు, ఎర్ర జెండాలు ఏవి మాట్లాడవు, యూరియా గురించి మాట్లాడరు, యూరియా కొరతల గురించి మాట్లాడరు. కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదట, రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేయట్లేదట. ఇది కమ్యూనిస్ట్ పార్టీల యొక్క స్టాండ్ ఇయ్యాల, ఈ వైఖరి. ఈ మల్లన్న సాగర్ మీద జరుగుతున్నప్పుడు సిపిఎం వాళ్ళు కూడా నిర్వాసితుల గురించి మాట్లాడితే కేసీఆర్ గారు ఓపెన్గా చెప్పిండ్రు, హైయెస్ట్ మేము ఇస్తున్నాం, రీహాబిలిటేషన్ కింద మంచి కాలనీలు కడుతున్నాం. మొన్న పోయి చూసి వచ్చినాం. మేము చూస్తే ఒక్కొక్క ఫీట్లు ఇటు 40 ఫీట్లు, అటు 40 ఫీట్లు, కొన్ని చోట్ల 60 ఫీట్లు, కమ్యూనిటీ హాల్స్, ఇల్లు అన్ని కట్టించిచ్చినారు. కావాలని మీరు మల్లన్న సాగరు భూకంపాలు వస్తాయని మీరు చెప్పలేదా? కాంగ్రెస్ పార్టీ చెప్పలేదా? ఈ సూడో మేధావులంతా చెప్పలేదా? పోయి మీరు విజిట్ చేయలేదా? కేసులు పెట్టలేదా? నిరాహార దీక్షలు చేయలేదా?
ఇవాళ అదే మల్లన్న సాగర్ మళ్ళీ మీకు బెల్లమైంది. ఇవాళ అదే మల్లన్న సాగర్, కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్, అదే భూకంపాల కొట్టుకపోతున్న మల్లన్న సాగర్, అసలు 50 టీఎంసీలు ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ ఎవడన్నా కడతరా ప్రపంచంలోని విమర్శించిన మల్లన్న సాగర్ ఇవాళ రేవంత్ రెడ్డి సిగ్గుండాలని నీకు అదే దిక్కైంది. ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు తూడ్చేయడం నీ అబ్బతరం కూడా కాదు, మీ గురువుల తరమే కాలేదు. కేసీఆర్ ఆనవాళ్ళలో ఒకటే ఇవాళ మల్లన్న సాగర్ 50 టీఎంసీల నీళ్లు నిల్వ చేసే అతిపెద్ద రిజర్వాయరు, మ్యాన్-మేడ్ రిజర్వాయర్ కట్టింది కేసీఆర్ గారు. కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్ ఇవాళ నీకు దిక్కైంది. నీ 1,00,000 కోట్ల అవినీతి అని మీరేదైతే అబద్ధాలు చెప్పి ప్రచారం చేసి గోబెల్స్ని మించి ప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చారో, అబద్ధాలతో అధికారంలోకి వచ్చినో, ఇవాళ అదే 1,50,000 కోట్లు ఏదైతే నువ్వు మూసి పునరుజ్జీవం పెడుతున్నావో, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న కాళేశ్వరమే ఇవాళ నీకు 1,50,000 కోట్ల మూసికి బేస్ అయింది. మల్లన్న సాగర్ నుంచి నువ్వు 20 టీఎంసీలు నీళ్ళు తెస్తున్నావు. ఓకే, చెప్తున్నా అండి, ఎక్కడన్నా ముఖ్యమంత్రులకు సిన్సియారిటీ ఉండాలి రాజు గారు. పరిపాలన అధికారాలు వస్తాయి పోతాయి, గవర్నమెంట్స్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ అది. మరి మల్లన్న సాగర్ కేసీఆర్ కట్టిండని చెప్పక్కడ, అక్కడ శిలాపలకం ఉంటుంది చూడు, ఎవరు శంకుస్థాపన చేసిర్రు, ఎవరు ప్రారంభోత్సవం చేసిర్రు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ నీళ్లు, రేపు మల్లన్న సాగర్ నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి. ఇది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి యొక్క ఘనత అని చెప్పాలని నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ఆ చిత్తశుద్ధి లేదు. నువ్వు ఒక ఏమంటారు దీనికి సంబంధించి ఒక బ్రోకర్ లాగా వచ్చినావు, నువ్వు ఏదో అట్లా వచ్చేసినావు పవర్లోకి. ప్రతి ఒక్కళ్ళు కొన్ని రోజులు వస్తాయంటారు కదా. ఈ తెలంగాణకు పట్టిన దుర్దశ, తెలంగాణకు పట్టిన దిక్కుమాలినతనానికి ఎదుటి ఈయన సీఎం కావటం. కాబట్టి మీరు చెప్పిందంతా అబద్ధాల పుట్ట. కాళేశ్వరం గురించి మీరు చెప్పినవన్నీ టోటల్గా అబద్ధాలు. నువ్వు చేస్తున్న ఇవాళ నువ్వు మూసీకి సంబంధించి తాగునీటికి అయినా కానీ మీరు చెప్పే 7,700 కోట్ల టెండర్కైనా మీరు తరలించేది మల్లన్న సాగర్ నుంచి సిటీకి నీళ్ళు వస్తున్నాయి. కేసీఆర్ గారు కూడా కేశంపేటలో కడదామంటే నువ్వు అది వచ్చి క్యాన్సిల్ రద్దు చేసిండు దుర్మార్గుడు. అక్కడి నుంచి ఈ 2 జలాశయాలు నింపాలనిగా కేసీఆర్ యొక్క ఇది, దానికి 2 చోట్ల నుంచి కట్టిండు. ఇటు కరీంనగర్ రూట్లో ఒకటి కట్టిండు, యువతలో ఒకటి కట్టిండు. దాని 2 రద్దు చేసి ఇప్పుడు కొత్త టెండర్లు మళ్ళీ కమిషన్ల కోసం మళ్ళీ దీనికోసం చేయటం. కాబట్టి మల్లన్న సాగర్ మీరు కాళేశ్వరం చెప్పిన అబద్ధాలు. ఇవాళ కాళేశ్వరంలో భాగంగా కట్టిన అతిపెద్ద రిజర్వాయర్ 50 టీఎంసీల రిజర్వాయరే మీకు ఇవాళ మూసీకి కానీ జంట నగరాలకు కానీ నీళ్లు తీసుకురావడానికి నిలబడ్డది. రేపు మల్లన్న సాగర్ నింపకుండా, మల్లన్న సాగర్ నీళ్ళు లేకుండా మీరు మూసీ పునరుజ్జీవం చేయండి, జంట నగరాలకు నీళ్లు తీసుకురండి. నితిన్ గడ్కరీ గారు బీజేపీలో కూడా మాట్లాడడానికి కొంచెమన్నా మీద ఉండాలి, ఇంగిత జ్ఞానం చూసుకోండి, గతం కొంచెం నెమర వేసుకోండి. కాళేశ్వరానికి వచ్చినప్పుడు నితిన్ గడ్కరీ గారు స్వయంగా ఈ పాయింట్ ఒక్కటే చెప్పిండు ఆయన పాపం. అప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద నగరము పట్టణీకరణలో వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నగరాల్లో ఇండియాలో హైదరాబాద్ ఒకటి. నేను చూస్తున్నది ఈ ప్రాజెక్ట్ని కేసీఆర్ గారి ముందు చూపు ఈ జంట నగరాలకు ఇక్కడి నుంచి తాగునీటి సమస్య లేకుండా చేయగలిగేది ఒక వరప్రదాయాన్ని కాళేశ్వరం అని చెప్పిండు నితిన్ గడ్కరీ గారు. ఇలా బీజేపీ వాళ్ళు కూడా అదే 1,00,000 కోట్లు తేలిపోయా. 1,00,000 కోట్ల సంగతి తేలిపోయింది కదా. ఇంకా మీరు ఏం కమిషన్ వేసారు, ఏం గోచ్ కమిషన్లో ఏముందండి? ఎక్కడైనా కానీ అక్కడ ఒక పైసా తిన్నారని మాట్లాడినారా? కేసీఆర్ మీద ఏమైనా అవినీతి గురించి మాట్లాడండి ఆయన. మీరేది మరి మీ కమిషన్ ముందు పెట్టి కూడా అవినీతి అంటుంటుంది. ఆ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లేదు, ఆయన ఏం చెప్పలేదని కూడా. మరి చెప్తే బహిరంగ పరచు అసెంబ్లీలో చదివినవా? కేసీఆర్ ఇంత తిన్నాడు, హరీష్ మాట్లాడలేకపోయినా ఎందుకు? మరి అలా ఏమి లేదు కాబట్టి, అవినీతి జరగలేదు కాబట్టి, ప్రాజెక్టు ప్రజల కోసం కట్టిండు కాబట్టి, తెలంగాణ రైతులను దృష్టిలో పెట్టుకొని కట్టిండు కాబట్టి, గోదావరిలో మనకున్న 960 టీఎంసీని వాడుకోవాలని, భావితరాలకు అందించాలని చెప్పి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు దోచుకుంటాడు, నీళ్ళని తీసుకుపోతాడని వ్యవసాయానికి ప్రాధాన్యతగా 9.5 సంవత్సరాలు పాలన చేసి 4 సంవత్సరాలలోపే కాళేశ్వరం కట్టి నీళ్ళిచ్చి తుంగతుర్తి, కోదాడు, సూర్యాపేట ప్రాంతాల్లో నింపగలిగిండు. మరి ఇవాళ ఎందుకు రావట్లేవు నీళ్ళు? కాబట్టి ఈ డ్రామాలన్నీ బంద్ చేయాలి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీరు ప్రజల కోసం ఏమీ చేయట్లేరు. కేసీఆర్ గారికి ఒక్క పథకం చెప్పండి. మీరు ఎక్కడైనా ఒక శంషేడ్ మట్టి తీసి ఒక్క ప్రాజెక్టు అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు? 6 లక్షల ఎకరాలు ఇస్తాం ఫస్ట్ ఇయర్లో అన్నాడు, 6.5 లక్షల సెకండ్ ఇయర్లు ఇస్తామన్నాడు. ఏది మీ 6.5 దాదాపు 12 లక్షల ఎకరాలు నీళ్ళు ఇవ్వాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు 12 ఎకరాలకు కూడా నీళ్ళు వేయాలి మీరు కొత్త దానికి. ఉన్నే ఎండ పెడుతుండ్రు, ఉన్నే పండ పెడుతుండ్రి.